అమెరికాకి సంబంధించి ఓ పక్కన ఇప్పటికే ఆగ్రహాలు ప్రారంభమైన అక్కడ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పటిదాకా చీప్ లేబర్ దొరికేవాళ్ళు ఈ చొరబాటుదారులు శరణార్థుల వల్ల $10, $8, $7 కూడా పనిచేసేవాళ్ళు షాపుల్లోనూ రెస్టారెంట్లో ఇట్లాగా. ఇప్పుడు ఒక్కసారిగా ఈ విద్యార్థులు చేయకపోయేటప్పటికీ మన వాళ్ళకే సంబంధించినవి కాదు అమెరికన్కి సంబంధించినటువంటి అనేక సంస్థలు కూడా తిప్పలు పడుతున్నాయి, ఇబ్బంది పడుతున్నాయి. అయ్యే కాకుండా బడా సంస్థలకు కూడా మాన్యువల్ రీసోర్సెస్ కొరత అయింది. ఈ ఆగ్రహాన్ని చల్లార్చేందుకు అమెరికన్స్నే ఎంపిక చేసుకోమని చెప్పడంతో పాటుగా అమెరికన్స్కి బోలెడు వరాలు ఇవ్వబోతున్నాడు. మిడిల్ క్లాస్కి ప్రత్యేకించి అమెరికన్ మిడిల్ క్లాస్కి నో ట్యాక్స్ ఆన్ టిప్స్, అంటే టిప్సే అక్కడ ఎక్కువ. అసలు జీతం $10,000 అయితే ఈ 20-30 వేలు టిప్స్ వస్తాయి. టిప్స్ మీద ట్యాక్స్ ఎత్తేస్తాడట. అట్లాగే సోషల్ సెక్యూరిటీ పథకాల మీద సీనియర్లకి ట్యాక్స్ ఎత్తేయడానికి రెడీ అవుతున్నాడు. అట్లాగే ఓవర్ టైం పేకి కూడా ట్యాక్స్ ఎత్తేస్తానికి ప్రిపేర్ అవుతున్నాడు. మిడిల్ క్లాస్ ట్యాక్స్ కట్స్ అన్నటువంటి దాన్ని ఇదివరకు ఉన్న వాటిని రెన్యూ చేయడానికి సిద్ధపడుతున్నాడు. అలాగే ఏదైతే ఎలిమినేట్ ఆల్ స్పెషల్ ట్యాక్స్ బ్రేక్స్ ఫర్ బిలియనీర్ స్పోర్ట్స్ టీమ్ ఓనర్స్, అది ఈ స్పోర్ట్స్ టీముల యజమానులకు ఉన్నటువంటి పన్ను మినహాయింపుని ఎత్తేయబోతున్నాడు. క్లోజ్ ద క్యారీడ్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ డిడక్షన్ లూప్ హోల్ ఒకటి. అట్లా ట్యాక్స్ కట్ ఫర్ మేడ్ ఇన్ అమెరికా ప్రొడక్ట్స్, ఇది అమెరికాలో తయారైనటువంటి ఉత్పత్తులకి మనం కనుక PLI ఇస్తున్నట్టుగా వాళ్ళు అమెరికా డబ్బులు వేయబోతున్నారు.